హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ప్రశాంతి, కానీ అందరూ నన్ను ఎక్కువగా ప్రసి అని పిలుస్తుంటారు. లాస్ట్ వీడియోలో నేను కుకింగ్ యూటెన్సిల్స్ ఏమేమి ప్యాక్ చేసుకోవాలి, ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ప్యాక్ చేసుకోవాలి చూపించాను. ఈ వీడియోలో మిగతా ఏమేమి ప్యాక్ చేసుకోవాలో చూపిస్తాను. సో దిస్ విల్ బి లైక్ వన్ స్టెప్ స్టాప్ ఫర్ యూ టు చెక్ ఎవ్రీథింగ్. సో డాక్యుమెంట్స్ విషయానికి వద్దాం. డాక్యుమెంట్స్ ఏంటంటే మీ ఒరిజినల్స్ అన్ని ముందు మీరు స్కాన్ చేసి మీ గూగుల్ డ్రైవ్లో సేవ్ చేయండి, ఆర్ ఐక్లౌడ్లో మీరు ఏదైతే వాడుతున్నారో దానిలో సేవ్ చేయండి. ఎందుకంటే ఎనీ టైమ్ లేటర్ ఇఫ్ యూ వాంట్ యూస్ దెమ్ ఆర్ షేర్ ఇట్ టు సంబడి, ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ చూద్దాం. పాస్పోర్ట్, వీసా, I-20, సెవీస్ రిసీట్, అండ్ దెన్ మీ DS-160, అండ్ దెన్ మీ ఫండింగ్ ప్రూఫ్. ఫండింగ్ ప్రూఫ్ అంటే ఏంటంటే మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్ మీ లోన్ ప్రూఫ్ ఏదైతే ఉందో అది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్ టికెట్స్, యూనివర్సిటీ యాక్సెప్టెన్స్ లెటర్, అండ్ దెన్ డిగ్రీ ట్రాన్స్క్రిప్ట్స్, మీ మార్క్ షీట్స్ అన్ని, అంటే 10th నుంచి మీ డిగ్రీ వరకు ఏమేమి మార్క్ షీట్స్ ఉన్నాయో అవన్నీ, అండ్ డిగ్రీలో మీ గ్రేడ్ షీట్స్ ఏమైనా ఉంటే అవి కూడా మీరు క్యారీ చేయండి. అండ్ SOP, LOR సర్టిఫికేట్స్, ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్. ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఏంటంటే US వచ్చాక మీరు 6 months to 12 months చాలా స్టేట్స్ మిమ్మల్ని మీ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవ్ చేయడానికి అలో చేస్తాయి. న్యూజెర్సీ అయితే మీరు మీ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ చూపించి ఇంకా మీరు నాలెడ్జ్ టెస్ట్ ఇస్తే చాలు, మీకు మీ న్యూజెర్సీ లైసెన్స్ వచ్చేస్తుంది. సో జస్ట్ క్యారీ యువర్ ఒరిజినల్ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మెడిసిన్స్ రిసీట్. మీ పేరు మీద మెడిసిన్స్ బిల్ తీసుకోండి. మీరు మెడిసిన్స్ ఏమేమైతే క్యారీ చేస్తున్నారో అదొక కాపీ మీరు చెక్ఇన్లో పెట్టండి. ఎక్కడైతే మీరు మీ మెడిసిన్స్ పెడుతున్నారో ఇంకో కాపీ మీతో మీరు క్యారీ చేయండి. ఇన్ కేస్ మీరు డాలర్స్ కింద క్యారీ చేస్తుంటే ఆ మనీ కన్వర్జన్ రిసీట్ ఏదైతే ఉందో అది కూడా మీరు తెచ్చుకోండి. సో డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఇంతే. లగేజ్ బ్యాగ్స్ గురించి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, 3 లగేజ్ బ్యాగ్స్ ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలో. నెక్స్ట్ వచ్చేసరికి కాలేజ్ బ్యాగ్. మీరు ఒక ల్యాప్టాప్ బ్యాగ్ క్యారీ చేయండి సో దట్ యూ కెన్ టేక్ ఇట్ టు కాలేజ్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్. జస్ట్ గెట్ వాట్ ఎవర్ యూ హ్యావ్. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే కనుక యూ కెన్ బై ఇట్ హియర్. ల్యాప్టాప్ అవన్నీ మీరు మీ దగ్గర ఉంటే క్యారీ చేయండి. ఇన్ కేస్ మీరు కొత్తది కొనాలనుకుంటే ఇక్కడికి వచ్చాక మీరు బ్లాక్ ఫ్రైడే సేల్లో కానీ బెస్ట్ బైలో ఆర్ కాస్కోలో ఎక్కడైనా మీరు తక్కువగా వచ్చినప్పుడు తీసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి స్మార్ట్ ఫోన్. స్మార్ట్ ఫోన్ ఏంటంటే ఇండియాలో కొన్ని ఫోన్స్ చాలా US సిమ్స్కి కంపాటబుల్ ఉండవు. సో జస్ట్ చెక్ ఇఫ్ యూర్ ప్లానింగ్ టు యూజ్ ద సేమ్ ఫోన్. లేదు మీరు ఇక్కడ వచ్చి మారుతారంటే దట్స్ ఫైన్. సామ్సంగ్ ఇంకా ఐఫోన్ అయితే ఇండియాలో ఉన్నది ఇక్కడ కూడా మీకు 5Gకి సపోర్ట్ చేస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూనివర్సల్ ట్రావెల్ అడాప్టర్ మీరు క్యారీ చేయండి. ఎందుకంటే ఇండియాలో పవర్ పిన్ ఇంకా ఇక్కడ పవర్ పిన్ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి పవర్ ఎక్స్టెన్షన్ కార్డ్ క్యారీ చేయండి. అండ్ ఇయర్ ఫోన్స్, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్, ఫోన్కి కావాల్సిన అదర్ యాక్సెసరీస్ ఏమన్నా అవి కూడా క్యారీ చేయండి. పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్లో డేటా ఏమన్నా ఉంటే అది మీరు డిలీట్ చేయండి. బికాస్ ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇల్లీగల్ ఇట్ might be harmful for you. You never know what will happen, so just delete whatever you have. And then next వచ్చేసరికి ఇన్ కేస్ ఫోన్లో కూడా మీరు ఏదైనా కాన్వర్జేషన్స్ అట్లంతా ఫ్రెండ్స్తో పార్ట్ టైమ్స్ గురించి కానీ అవన్నీ మాట్లాడుతూ ఉండుంటే అవన్నీ కూడా మీరు డిలీట్ చేయండి బిఫోర్ ఫ్లయింగ్. ఇట్ ఈస్ జస్ట్ ఈజీ ఫర్ యూ గైస్. అండ్ దెన్ నెక్స్ట్ క్లోతింగ్ అండ్ ఫుట్వేర్ విషయానికి వద్దాం. సో క్లోతింగ్ వచ్చేసరికి క్యాజువల్ వేర్, జిమ్ వేర్, కాలేజ్ వేర్, నైట్ వేర్, ఫార్మల్ వేర్, ట్రెడిషనల్ వేర్, సీజనల్ వేర్ ఇలా సపరేట్గా తెచ్చుకోండి. బికాజ్ ఇక్కడ యూజువల్లీ అట్లా డిఫరెంట్ సీజన్స్కి డిఫరెంట్ క్లోదింగ్ వేసుకోవాలి. ఓన్లీ దెన్ యూ కెన్ సర్వైవ్. క్యాజువల్ వేర్ ఏంటంటే మీకు వాకింగ్కి వెళ్ళాలన్నా అప్పుడు మీరు ఆల్మోస్ట్ లైక్ ఒక 5 to 6 టీ-షర్ట్స్ అలా తెచ్చుకోండి. అండ్ దెన్ షార్ట్స్ ఆర్ ట్రాక్స్ తెచ్చుకోండి. ఇన్ కేస్ మీరు హాట్ ప్లేస్లో ఉంటున్నట్లయితే ట్రాక్స్ తక్కువ తెచ్చుకోండి, షార్ట్స్ ఎక్కువ తెచ్చుకోండి. కోల్డ్ ప్లేస్లో ఉంటున్నట్లయితే ఫుల్ ప్యాంట్స్ ఆర్ ట్రాక్స్ ఎక్కువ తెచ్చుకోండి. జిమ్ వేర్, బాటమ్స్ అండ్ షర్ట్స్ ఆర్ ట్యాంక్ టాప్స్ మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది ఒక 5 pairs తెచ్చుకోండి. బికాస్ ఎవ్రీ కాలేజ్ హ్యాస్ ఎ జిమ్. కాలేజ్కి వేసుకోవడానికి జీన్స్, షర్ట్ ఆర్ టాప్స్ మీరు ఏమైతే కంఫర్టబుల్గా ఉన్నారో అవి తెచ్చుకోండి. ఆల్మోస్ట్ లైక్ మీరు ఫస్ట్ 1 monthకి వేసుకునేలాగా తెచ్చుకోండి, సరిపోయేలాగా తెచ్చుకోండి. ఎందుకంటే ఇన్ కేస్ మీకు లాండ్రీ అదంతా దొరకకపోయినా కూడా ఈజీ అవుతుంది. సో జస్ట్ గెట్ ఎక్స్ట్రా. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి నైట్ వేర్ ఒక 5 pairs అలా తెచ్చుకోండి. ఫార్మల్ వేర్ 1 కానీ 2 కానీ తెచ్చుకోండి. ఫార్మల్ సూట్ ఆర్ షర్ట్ అండ్ ప్యాంట్ వాట్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ యూ. బికాస్ ఇన్ కేస్ మీ కెరియర్ ఫేర్స్ ఉన్నా, మీరు ప్రెజెంటేషన్స్ ఏదైనా ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్స్ ఉన్నా మీ కోర్సెస్లో మీకు మంచిగా ఉంటుంది మీరు ఫార్మల్ వేసుకొని వెళ్తే. సో జస్ట్ గెట్ 1 or 2. డోంట్ గెట్ too many because usually you upsize when you come here. నేనైతే S నుంచి Mకి మారాను. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రెడిషనల్ వేర్. ఇన్ కేస్ మీరు టెక్సస్ అలాంటి ప్లేస్లో ఉంటున్నట్లయితే జస్ట్ గెట్ మోర్ ట్రెడిషనల్ వేర్ బికాస్ తెలుగు పార్టీస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అదర్వైజ్ యూ జస్ట్ గెట్ 1 or 2. సీజనల్ వేర్ విషయానికి వద్దాం. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ లివింగ్ ఇన్ కోల్డ్ ప్లేసెస్ అంటే ఈస్ట్ కోస్ట్ అలా ఉంటున్నట్లయితే మీరు జస్ట్ గెట్ వాట్ ఎవర్ యూ హ్యావ్. బికాస్ ఇండియాలో ఉన్నవి ఇక్కడ సూటబుల్ కాకపోవచ్చు. సో నన్ను అడిగితే మీరు ఫ్లై అయ్యేటప్పుడు ఒక జాకెట్ క్యారీ చేయండి, స్వెట్ షర్ట్స్ ఒక 2-3 క్యారీ చేయండి, థర్మల్స్ క్యారీ చేయండి. థర్మల్స్ ఏంటంటే ఇండియాలో తక్కువ ప్రైస్కి దొరుకుతాయి, అవి మీరు అక్కడే తెచ్చుకోండి. రెస్ట్ ఆల్ యూ కెన్ బై ఇట్ వెన్ యూ గెట్ హియర్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సమ్మర్ జరుగుతుంది కాబట్టి సో సమ్మర్లో వింటర్ క్లోత్స్ మీకు యూజువలీ తక్కువకి దొరుకుతాయి. సో యూ కెన్ బై ఆఫ్టర్ గెటింగ్ హియర్.
అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి రెయిన్ వేర్. ఒక రెయిన్ జాకెట్ తెచ్చుకోండి, లైట్ వెయిట్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది చూడండి, అది తెచ్చుకోండి. అండ్ దెన్ అంబ్రెల్లా క్యారీ చేయండి. అంబ్రెల్లా ఏంటంటే పాకెట్ సైజ్ క్యారీ చేయండి అండ్ కవర్ ఉండేలాగా చూసుకోండి, సో దట్ యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ ఇన్ యువర్ బ్యాగ్ అండ్ టేక్ ఇట్ టు యూనివర్సిటీ ఆర్ వేర్ ఎవర్ యూ గో. అండ్ దెన్ ఇన్నర్ వేర్స్ వచ్చేసరికి జస్ట్ గెట్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. నేనైతే ఆల్మోస్ట్ 20 to 30 pairs క్యారీ చేశాను, బట్ బేస్డ్ ఆన్ యువర్ వెయిట్ రెస్ట్రిక్షన్స్ జస్ట్ గెట్ హౌ మెనీ ఎవర్ యూ క్యాన్. ఎందుకంటే ఇనిషియల్గా ఇన్ హౌస్ లాండ్రీ లేకపోతే మీకు బయటికి వెళ్ళి మీరు లాండ్రీ చేసుకోవాల్సి రావచ్చు. సో అది ఎంత దూరం ఉందో అదంతా ఫిగర్ అవుట్ చేసుకోవడానికి మీకు టైం పడుతుంది. సో జస్ట్ గెట్ ఎక్స్ట్రా. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి అదర్ థింగ్స్ అవేంటంటే బెడ్షీట్, పిల్లో కవర్, ఇవన్నీ మీరు ఇనిషియల్గా యూజ్ చేయడానికి ఒక 1 monthకి అలా తెచ్చుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి టవల్స్ ఏంటంటే జస్ట్ గెట్ కాటన్ టవల్స్, ఎందుకంటే ఫాస్ట్గా డ్రై అవుతాయి అండ్ మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నా కూడా అది ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు ఈజీగా. అండ్ దెన్ సాక్స్ వచ్చేసరికి ఒక 15 to 20 pairs పెట్టుకోండి. ఫుట్వేర్ విషయానికి వద్దాం. ఫ్లిప్ ఫ్లాప్స్ 1 కానీ 2 కానీ తెచ్చుకోండి. షూస్ 2 తెచ్చుకోండి. ఒక ఫార్మల్ వేర్ లాగా తెచ్చుకోండి, ఒకటేమో రెగ్యులర్ వేర్ తెచ్చుకోండి. రెగ్యులర్ వేర్ యూ కెన్ జస్ట్ వేర్ ఇట్ వెన్ యూఆర్ ఫ్లయింగ్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రెడిషనల్ ఫుట్వేర్ ఒకటి తెచ్చుకోండి, సరిపోద్ది. అండ్ దెన్ కుకింగ్ యుటెన్సిల్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ డీటెయిల్గా నేను పీడిఎఫ్ లాగా చేసి ఆ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అది మీరు చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లేకపోతే కనుక ఫస్ట్ పిన్ కామెంట్లో చెక్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి టాయిలెటరీస్. ఫస్ట్ ఇనిషియల్ 1 month యూస్కి తెచ్చుకోండి. అవేంటంటే టూత్ బ్రష్, టూత్ పేస్ట్, టంగ్ క్లీనర్, చూయింగ్ గమ్ ఆర్ మౌత్ వాష్, సోప్ కేస్, క్లోత్స్ సోప్ కూడా ఒకటి తెచ్చుకోండి. ఇన్ కేస్ స్టెయిన్స్ ఏమైనా ఉంటే ఆ స్టెయిన్ వరకు మీరు వాష్ చేసేసి యూ కెన్ పుట్ దెమ్ ఇన్ వాషింగ్ మిషన్. అండ్ దెన్ షాంపూ, కండిషనర్, ఆయిల్, హెయిర్ సిరమ్. షాంపూ, కండిషనర్ ఏంటంటే జస్ట్ గెట్ స్మాల్ క్వాంటిటీ సో దట్ యూ కెన్ సర్వైవ్ ఫర్ ఇనిషియల్ 2 to 3 weeks and then later you can buy it here. Hair oil వచ్చేసరికి get like 250 ml to 500 ml based on how frequently you use it. And then hair serum, usually ఇండియాలో వాడే బ్రాండ్స్ మీకు ఇక్కడ ప్రైసీగా దొరకవచ్చు. సో జస్ట్ చెక్ ఇన్ amazon.com. if you have same brand, don't get it, you can buy it here. And then next, skin care. బేస్డ్ ఆన్ యువర్ యూసేజ్ యూ కెన్ గెట్ దెమ్, బట్ బ్రాండెడ్ అయితే అవి గ్లాస్ బాటిల్స్లో అట్లా వస్తాయి కాబట్టి అవి వెయిట్ కూడా ఎక్కువ అవుతాయి. సో ఇన్ కేస్ ఇఫ్ యూర్ బయింగ్ న్యూ స్కిన్ కేర్ ఇన్ ఇండియా, డోంట్ డూ దట్, జస్ట్ కమ్ హియర్ అండ్ గెట్ ఇట్. బట్ బేసిక్ స్కిన్ కేర్ అయితే తెచ్చుకోండి. మాయిశ్చరైజర్, ఫేస్ వాష్, లిప్ బామ్ తెచ్చుకోండి. సన్ స్క్రీన్ పక్కా తెచ్చుకోండి. సన్ స్క్రీన్ ఎక్కువ తెచ్చుకోండి ఇన్ కేస్ మీరు టెక్సస్ కానీ అలా ఉంటుంటే, ఎందుకంటే ఇనిషియల్గా రాగానే ఇక్కడ సన్ ర్యాషెస్ అట్లా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో జస్ట్ గెట్ లాట్ ఆఫ్ సన్ స్క్రీన్. అండ్ దెన్ నెక్స్ట్ హెయిర్ రిమూవల్, ట్రిమ్మర్, షేవింగ్ కిట్ తెచ్చుకోండి. పర్ఫ్యూమ్, నెయిల్ కటర్, లిప్ బామ్ అయితే పక్కా తెచ్చుకోండి. స్మాల్ సైజ్ కూడా తెచ్చుకోండి, ఎందుకంటే మీరు యూనివర్సిటీ క్యారీ చేసి మీరు లిప్స్ డ్రై అవుతూ ఉంటాయి ఇక్కడ, సో యూ కెన్ యూజ్ ఇట్. ఇయర్ బడ్స్ కూడా తెచ్చుకోండి. సో స్టేషనరీ విషయానికి వద్దాం. స్టేషనరీ ఏంటంటే ఇక్కడ మీకు చాలా ప్రైస్ అనిపిస్తుంది, ఎందుకంటే $1 అలా ఉంటుంది పెన్. సో ఇఫ్ యూ కన్వర్ట్ $, ఇట్ ఈస్ 80 rupees కదా. ఇండియాలో మీకు మొత్తం స్టేషనరీ వచ్చేస్తుంది ఆ ప్రైస్ కట్ ఇటు. సో స్టేషనరీ అయితే ఒక ఫైల్ ఫోల్డర్ లాగా తెచ్చుకోండి టు క్యారీ యువర్ ఒరిజినల్స్ అండ్ యువర్ జిరాక్స్ కాపీస్. అండ్ దెన్ నెక్స్ట్ బుక్స్, పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్, షార్ప్నర్, వాట్ ఎవర్ యూ వాంట్ తెచ్చుకోండి. స్టేపుల్స్ కూడా తెచ్చుకోండి. సెలో టేప్ కానీ ప్యాకింగ్ టేప్ కానీ అది కూడా తెచ్చుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి స్కేల్స్ కూడా తెచ్చుకోండి. మెడిసిన్స్ విషయానికి వద్దాం. మెడిసిన్స్ ఏంటంటే put all of the medicines which you carry in a bag and then medicines bill మీ పేరుతో అది మీరు అందులో యాడ్ చేయండి ఆ బ్యాగ్లో. సో మెడిసిన్స్ ఏంటంటే బేసిక్ మెడిసిన్స్ తెచ్చుకోండి, ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చాక మీకు ఫుడ్ పడకపోవచ్చు ఆర్ మీ బాడీ టెంపరేచర్కి ఎలా అయినా రియాక్ట్ అవ్వచ్చు ఆర్ వామిటింగ్స్ అలా రావచ్చు. సో బేసిక్ మెడిసిన్స్ అయితే మీరు తెచ్చుకోండి. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే ఫీవర్కి, కోల్డ్కి, కఫ్కి, గ్యాస్కి, థ్రోట్ ఇన్ఫెక్షన్కి, డయేరియాకి, వామిటింగ్కి, స్టమక్ ఆర్ పీరియడ్ క్రాంప్స్కి తెచ్చుకోండి. విక్స్, జిందా తిల్స్మత్, బ్యాండేడ్స్ కొన్ని క్యారీ చేయండి. అండ్ దెన్ జండు బామ్ కూడా క్యారీ చేయండి. ఇన్ కేస్ కాటన్ క్యారీ చేస్తున్నట్లయితే కాటన్ మీరు ప్యాక్డ్ కాటన్ క్యారీ చేయండి, సీల్డ్ కాటన్ క్యారీ చేయండి. అండ్ దెన్ డెటాల్ కూడా తెచ్చుకోండి కొంచెం. అంతే గైస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే యూఎస్కి వెళ్తున్నారో వాళ్ళకి 1 last చెక్ లాగా ఇది ఉపయోగపడుతుంది. సో జస్ట్ షేర్ ఇట్ విత్ దెమ్ గైస్. దట్స్ ఇట్ గైస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.